హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ రెసిపీస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు నేను ఒక హెల్తీ కర్రీ చేయబోతున్నానండి. ఈ కర్రీ చాలా హెల్తీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి, రోటీ, చపాతీ, దోశ ఇలా దేంతో తిన్నా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ ఎందుకు, మరి రెసిపీ ఎలాగో చూసేద్దాం. ఈ కర్రీ కోసం నేను ఇక్కడ కరివేపాకు తీసుకుంటున్నాను. కరివేపాకు హెల్త్కి చాలా మంచిదని చిన్న పిల్లల్ని అడిగినా చెప్పేస్తారండి. కానీ కర్రీలో కరివేపాకు వేసుకుంటే పక్కన తీసి పెట్టేస్తూ ఉంటాం కదా, అలా తీసి పెట్టేసే పని లేకుండా చాలా హెల్త్కి మేలు చేసేలా ఈరోజైతే కర్రీ చేసేసుకుందాం. ఈ కరివేపాకు కర్రీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగానే శుభ్రంగా కడిగి ఆరబెట్టి పెట్టుకున్న కరివేపాకు 2 కప్పులు వేసుకున్నాను. ఈ కరివేపాకు ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు, మాడకుండా క్రిస్పీగా వచ్చేంత వరకు వేపుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ వేపుకున్న కరివేపాకు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడ్డానికి అంత కరివేపాకు తీసుకున్నా కూడా గ్రైండ్ చేసేసరికి ఎంత కొంచెం అయిందో చూడండి. అందుకోసమే మినిమం 2 కప్పులైనా కరివేపాకు తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత తాలింపు దినుసులు వేసి వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నాను. ఇలా సన్నగా తరిగి వేసుకుంటున్నాను. అలాగే 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసేసుకోండి. ఈ ఉల్లిపాయలను 1 నిమిషం వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకున్న తర్వాత ఇప్పుడు 10 నుంచి 15 వరకు వెల్లుల్లిపాయలు వేసి వేపేసుకోండి. వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ కర్రీలో టేస్ట్ బాగుంటాయి. ఫ్లేవర్ కూడా కరివేపాకు ఫ్లేవర్ని డామినేట్ చేస్తూ వెల్లుల్లిపాయల ఫ్లేవర్ బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే. ఉల్లిపాయలు బాగా వేగడం కోసం కొంచెం ఉప్పు కూడా వేసి అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఉల్లిపాయలను బాగా వేపుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు మనకి కలర్ ఎంత బాగా వస్తే అంత బాగా టేస్ట్ అనేది కర్రీ అంత బాగుంటుంది. మరి మాడకుండా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు కారపొడి, 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ మొత్తాన్ని ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ పొడులు, కరివేపాకు పేస్టు అంతా ఉల్లిపాయల్లో బాగా కలిసిపోయేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అన్ని నీళ్లు పోసి మళ్ళీ అంతా ఒకసారి బాగా కలుపుకొని మంటని సిమ్ టు మీడియం మధ్యలో పెట్టేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పేస్ట్ మొత్తం బాగా వేగిపోయేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యి మనకు ఆ నీళ్ళ తడి అంతా పోయి ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు ఇలా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో మీడియం సైజు నిమ్మకాయంత చింతపండును నానబెట్టి గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. పులుపుకు తగ్గట్టుగా మనం తినే పులుపును బట్టి ఇందులో చింతపండు గుజ్జు వేసుకోవాలి. అంతా ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జుని ఒక 200 ml వరకు నీళ్లు పోసుకోవాలి. మనకి కొంచెం గ్రేవీ ఎక్కువ ఉండాలి అన్నా, పల్చగా ఉండాలి అనుకున్నా కూడా కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ 200 ml వరకు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ బెల్లం వేసుకుందామండి. బెల్లం ఖచ్చితంగా వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ వరకు. ఎందుకంటే కరివేపాకుకున్న ఒక రకమైన రుచిని ఇది బ్యాలెన్స్ చేసి మంచి టేస్ట్ ఇస్తుంది కర్రీకి. అన్నీ వేసి కలిపిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు, కారం, పులుపు ఇవి ఏం అవసరం ఉన్నా కూడా ఇందులో వేసేసుకొని అంతా బాగా కలిపేసుకోవాలి. నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపించి వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి మంటని సిమ్ టు మీడియం మధ్యలో పెట్టేసి ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 4 నిమిషాల్లో మనకి కర్రీ చూడండి ఎలా రెడీ అయిపోయిందో. కరెక్ట్గా ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా బాగా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి అంతా బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకున్నాము అంటే ఎన్నో రోగాలను మటుమాయం చేసే హెల్తీ కరివేపాకు కర్రీ రెడీ అయిపోతుంది. మనం పులుసులాగా మరీ పల్చగా కాకుండా ఇలా గట్టిగా చేసుకోవడం వల్ల కర్రీ 3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 3 రోజుల వరకు స్టోర్ ఉంటుంది. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా కర్రీ ఎంత బాగుంటుంది అనేది. ఈ కర్రీ అన్నంలో ఒక్కటే కాదండి, టేస్ట్ చూస్తే అర్థమైపోతుంది కదా, దోశలోకి, ఇంకా చపాతీ, పూరి, ఉప్మా ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా బాగుంటుంది. చట్నీలతో పని లేకుండా ఇలా హెల్తీగా కర్రీలు చేసుకొని తిన్నాము అంటే ఇంకా ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండిపోతుంది కదా. టేస్ట్ అయితే మామూలుగా లేదు. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.